హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చందన్ లాజిక్స్ టీం తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 4కి సంబంధించి పేపర్ 2లో 150 మార్క్స్ రాబోతున్నాయి. ఈ 150 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు మన ప్రిపరేషన్ ఎలా ఉంటే మనం ఈ పేపర్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ సంపాదించవచ్చు, ఇలాంటి అన్ని విషయాలు నేను క్లుప్తంగా డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకనంటే చాలామంది విద్యార్థులకి చాలా సందేహాలు ఉన్నాయి. అలానే మీ అందరికీ తెలిసిందే గ్రూప్ 4కి చాలామంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. మీ అందరికీ తెలిసింది ఏమిటంటే పేపర్ 2 అనేది స్కోరింగ్. ఇలాంటి పేపర్ 2లో 150 మార్కులకి గాను మ్యాక్సిమం మార్క్స్ ఎలా సంపాదించాలి అనే స్ట్రాటజీ మీకు ముందలే ఒక ఐడియా ఉండాలి. అలా మీకు ఒక ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ స్ట్రాటజీ ఉంటేనే మీరు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ని సులువుగా క్లియర్ చేయగలుగుతారు. అందుకనే నేను ఈ వీడియోలో క్లుప్తంగా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయాల్సిన ఏమిటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ గమనించాల్సింది ఏమిటంటే మనకి గ్రూప్ 4 మొత్తం మీద మీకు 300 మార్కులకి, అందులో పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. పేపర్ 1లో 150 క్వశ్చన్లు ఉంటాయి, పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే పేపర్ 2లో మీకు మొత్తం 5 ఉన్నాయన్నమాట. ఒకటి మెంటల్ ఎబిలిటీ, రెండోది లాజికల్ రీజనింగ్, మూడోది కాంప్రిహెన్షన్, నాలుగోది రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవ్ అనాలిసిస్ ఆఫ్ పాసేజ్, మూడోది న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే మనకి మొదటిది, రెండవది, ఐదోది ఇవన్నీ కూడా మనకి మన అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినవి. మరి ఈ 3, 4 ఏవైతే ఉన్నాయో కాంప్రిహెన్షన్ అలానే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఇవి ఇంగ్లీష్కి సంబంధించినవి. మనం ఈ పేపర్లో మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. మీ అందరికీ కూడా నేను చందన్ లాజిక్స్ టీం తరపు నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేమిటో కూడా మీరు జస్ట్ వెయిట్ చేయండి. పేపర్ 2కి సంబంధించి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. అదేమిటనేది జస్ట్ మీరు ఒక 5 మినిట్స్లో చూడబోతున్నారు. ఓకేనా? సో ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ప్రతి ఒక్కళ్ళు ఫస్టే మీకు ఐడియా ఉండాలి. అది ఏమిటి అని మీకు ఐడియా లేకపోతే కనుక ఆబ్వియస్లీ మళ్ళీ మీరు ఇక్కడ నుంచి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఫస్ట్ అసలు మనకి అర్థమెటిక్లో ఏ టాపిక్స్ మనం గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి, ఇది ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం అనమాట. ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే కనుక నేను అన్ని టాపిక్ నేమ్స్ ఇక్కడ రాస్తున్నాను, కానీ ఏవి అసలు ఎగ్జామినేషన్లో వస్తాయి అనే దాన్ని నేను ఇప్పుడు చెప్తాను. అవి మాత్రమే మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఎగ్జామినేషన్లో వచ్చేవి, ఎగ్జామినేషన్లో రానివి, అవసరం ఉన్నవి, అవసరం లేనివి అన్నీ ప్రిపేర్ అయిపోవడం వల్ల అనవసరంగా మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నట్టు. సో దయచేసి అలా ఎవరూ చేయొద్దు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ సిలబస్ ప్రకారం ఏవేవి చదవాలి అని నేను చెప్తాను. దాని ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. కావాలంటే మీరు మీ నోట్స్ ఓపెన్ చేయండి, నోట్స్ ఓపెన్ చేసి నీట్గా రాసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వచ్చే టాపిక్సే. అంతేగాని మీరు ఎగ్జామినేషన్లో రాని టాపిక్స్ ప్రిపేర్ అయ్యి అనవసరంగా విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఫస్ట్ మీరు చేయాల్సి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి బేసిక్స్ అనమాట, అందరూ నేర్చుకోవాల్సిందే. అర్థమైందా? ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ పడుతుందా లేదనే తర్వాత సంగతి. కానీ ఇవి రాకోకుండా మీకు మిగతా టాపిక్స్లో ఆన్సర్స్ తీసుకురావడం చాలా చాలా కష్టం. అందుకనే ఇది ఒక బేసిక్స్ అనమాట. ఇది ఒక పునాది లాంటిది. పునాది లేకోకుండా మీరు ఏవి పడితే అవి నేర్చుకున్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అవునా కదా? అందుకని ఫస్ట్ పునాది గట్టిగా ఉండాలి. సో పునాది గట్టిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి చేయాల్సింది ఫస్ట్ ఏమిటంటే స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి, డిజిటల్ సమ్ నేర్చుకోవాలి, సింప్లిఫికేషన్స్ కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? ఈ మూడిట్లకి సంబంధించి ఫస్ట్ మీకు గ్రిప్ రావాలి. ఎందుకంటే రేపొద్దున మిమ్మల్ని ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్స్ ఖచ్చితంగా వీటి మీద డిపెండ్ అవుతాయి. మీరు ఏ చాప్టర్లో క్వశ్చన్స్ చేసినా సరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనం క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మనం క్యాలిక్యులేషన్ ఆన్సర్ సింప్లిఫై చేయకోకుండానే తెలివిగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు ఏమిటి, అసలు క్యాలిక్యులేషన్ రాకపోయినా సరే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎలా తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీకు ఇక్కడ ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే ఇక్కడ మీకు ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ప్రతి ఒక్కరు ఈ బేసిక్స్ నేర్చుకోవాలి. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మేబీ మీ ఎగ్జామినేషన్లో ఈ బేసిక్స్ నుంచి డైరెక్ట్గా 2 నుంచి 3 క్వశ్చన్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ బేసిక్స్ యొక్క అప్లికేషన్ మాత్రం మీకు అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్లీ మీరు ఇక ఈ అప్రాక్సిమేషన్స్ అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఏమిటంటే పర్సెంటేజ్ అనేది నేర్చుకోవాలి, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది నేర్చుకోవాలి, యావరేజ్ కూడా నేర్చుకోవాలి. మీకు పర్సెంటేజ్ అనే టాపిక్ నుంచి ఒక 2 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నుంచి కూడా మీకు 2 నుంచి 4 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ 2 to 4 క్వశ్చన్స్ అనమాట రావడానికి అవకాశాలు ఉంటాయి. యావరేజ్ అనే టాపిక్ కూడా మీకు 2 to 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్లు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి కూడా మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. ఏజెస్ అనే టాపిక్ నుంచి కూడా మీకు 2 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. అలానే మీకు ప్రాఫిట్ అండ్ లాస్, అలానే డిస్కౌంట్, ఈ టాపిక్ నుంచి కూడా మీకు 2 నుంచి 5 క్వశ్చన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి కూడా మీరు 2 నుంచి 4 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్, ఈ టాపిక్ నుంచి కూడా మీరు 2 నుంచి 3 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్, కాలము మరియు దూరము, రైళ్ల పైన ప్రశ్నలు, పడవలు మరియు ప్రవాహాలు, ఆటలు మరియు పరుగు పందాలు, ఇక్కడి నుంచి కూడా మీకు 2 నుంచి 4 క్వశ్చన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలిగేషన్ అండ్ మిక్చర్, ఇక్కడి నుంచి మీకు దీని అప్లికేషన్తో మేబీ 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది దీని యొక్క అప్లికేషన్తో. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా మీకు మేబీ ఒక 5 క్వశ్చన్లు రావడానికి ఛాన్స్ ఉంది. సెట్ థియరీ, ఇక్కడి నుంచి కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీని నుంచి కూడా మీరు ఒక 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేటా సఫిషియన్సీ, దీని నుంచి కూడా మీరు ఒక 5 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇదంతా ఏమిటంటే మీకు అర్థమెటిక్లో ప్రతిదీ కూడా ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్లు వచ్చాయి అని నేను ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మేము మీకు ఈ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీంతో పాటు మీకు అడ్వాన్స్ మ్యాథ్స్, యాక్చువల్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ని మీరు సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి ఓన్లీ కొన్ని చాప్టర్స్ మాత్రమే ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. అలాంటి చాప్టర్స్ ఏమిటంటే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, మెన్సురేషన్. మిగిలిన చాప్టర్స్ నుంచి మీకు పెద్దగా క్వశ్చన్లు కనిపించట్లేదు. అండ్ మీరు చూస్తే పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, దీని నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్లు పడ్డాయి. కానీ మిగిలినవి ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్లు రావడానికి చాలా 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 తక్కువ ఛాన్స్ అనమాట. మీరు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ ఎక్కడా క్వశ్చన్లు లేవు. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ, సర్ట్స్ అండ్ డిసెస్ కానీ, జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, లాగరిథమ్స్, స్టాటిస్టిక్స్, వీటి నుంచి ఎక్కడ కూడా మీ క్వశ్చన్లు కనిపించడం లేదు. ఒకవేళ మీకు కనుక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఇవి నేర్చుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు వదిలేసుకోవచ్చు. కానీ నేను ఏవైతే ఇక్కడ చెప్పానో వీటి నుంచి క్వశ్చన్లు కనిపిస్తుంది మీకు. నెంబర్ సిస్టమ్ కానీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కానీ, పెర్మిటేషన్ కాంబినేషన్ కానీ, ప్రాబబిలిటీ కానీ, మెన్సురేషన్ కానీ, ఇవన్నిటి నుంచి కూడా క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా మీరు చూస్తే కనుక ప్రతి టాపిక్ నుంచి మినిమంలో మినిమం ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇది కంప్లీట్గా మీ అర్థమెటిక్కి సంబంధించిన విశ్లేషణ. ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పేపర్ గ్రూప్ 4లో ఎక్కువ క్వశ్చన్లు మీకు రీజనింగ్ నుంచి వస్తున్నాయి. అర్థమవుతుందా? అందుకనే మీరు గమనించండి, ఈ రీజనింగ్ సంబంధించి ఏవేవి చదవాలి, ఎక్కడి నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేది కూడా నేను చెప్తాను. అది చెప్పడానికన్నా ముందర నేను మీకు చెప్పాను కింద అక్కడ చందన్ లాయిస్ టీమ్ తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అని చెప్పని. అదేమిటంటే చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ మీద మేము ఏం చేస్తున్నామంటే గ్రూప్ 4 పేపర్ 2 ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో గ్రూప్ 4 పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీ పేపర్ని కంప్లీట్ కోర్స్, అంటే మీకు ఇందాక నేను చెప్పిన 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 సెక్షన్లు ఉన్న కోర్స్ని కేవలం స్టూడెంట్స్ డిమాండ్ మీద 499 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్, కేవలం 499 రూపాయలకే మొత్తం మీకు 5 సెక్షన్లు, ఇందాక మనం ఏది చూసామో పేపర్ 2లో ఉండే 5 సెక్షన్లు, ఈ 5 సెక్షన్లు కూడా పూర్తిగా కవర్ చేయబోతుంది అనమాట. ఈ ఆఫర్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఇది సంక్రాంతి సందర్భంగా చందన్ లాయిస్ టీమ్ తరపు నుంచి మీకు ఇచ్చే ఆఫర్ అనమాట. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది జస్ట్ 2 రోజుల ఆఫర్ మాత్రమే. ఎస్, ఇది కేవలం 2 రోజులు మాత్రమే. మీకు 499 రూపాయలకి అవైలబిలిటీలో ఉంటుంది. మొత్తం కంప్లీట్ పేపర్ అనమాట. కంప్లీట్ పేపర్ 2 మొత్తం 499 రూపాయలకి అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు వెంటనే చందన్ లాయిస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఇది ఉపయోగపడబోతుంది. ఎందుకంటే మనం చెప్పే క్లాసెస్, మనం చెప్పే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బెస్ట్ స్ట్రాటజీస్, బెస్ట్ టెక్నిక్స్, టైం సేవింగ్ టెక్నిక్స్ అని చెప్పబోతాం అనమాట. ఎందుకంటే మీ ఎగ్జామినేషన్లో టైం చాలా ఇంపార్టెంట్, అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామినేషన్లో ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి.
మరి రీజనింగ్లో మీరు గమనించాల్సి ఏంటంటే రీజనింగ్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చూడండి ఒకసారి, మర్చిపోవద్దు. రీజనింగ్ని మాత్రం అస్సలు వదలొద్దు, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీ మ్యాథ్స్ పేపర్లో ఎక్కువ మార్కులు మనకి ఇక్కడి నుంచి వస్తున్నాయి. మనకి క్యాలెండర్ చదవాలి, డైస్ చదవాలి, డైరెక్షన్స్ చదవాలి, ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్సెస్ చదవాలి, క్లాక్ చదవాలి, కోడ్ ఇన్ఈక్వాలిటీస్ చదవాలి, కోడింగ్ అండ్ డీకోడింగ్ చదవాలి, సిలోజమ్స్ చదవాలి, బ్లడ్ రిలేషన్ చదవాలి. ఈ క్యూబాయిడ్ నుంచి క్వశ్చన్ అయితే ప్రీవియస్గా కనపడలేదు. ర్యాంకింగ్ చదవాలి, నెంబర్ సిరీస్ చదవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలెండర్ నుంచి ఒక 2 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంది. డైస్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్ల వరకు అవకాశం ఉంది. డైరెక్షన్స్ నుంచి మనకి 2 నుంచి 4 క్వశ్చన్ల వరకు అవకాశం ఉంది. ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్సెస్ 3 నుంచి 4 క్వశ్చన్ల వరకు అవకాశం ఉంది. క్లాక్లో కూడా 2 నుంచి 3 క్వశ్చన్ల వరకు అవకాశం ఉంది. కోడ్ ఇన్ఈక్వాలిటీస్ దీని నుంచి కూడా మీకు 3 నుంచి 4 క్వశ్చన్ల వరకు అవకాశం ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 నుంచి 7 ప్రశ్నల వరకు అవకాశం ఉంది. సిలోజమ్స్ దీంట్లో మీకు 2 నుంచి 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. బ్లడ్ రిలేషన్స్ 3 నుంచి 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ర్యాంకింగ్ దీంట్లో నుంచి మీకు 2 క్వశ్చన్లు వస్తాయి. నెంబర్ సిరీస్ నుంచి మీకు 5 నుంచి 7 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? అలానే ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి మీరు చూడాల్సినవి. లెటర్ సిరీస్ ఇక్కడి నుంచి కూడా మీరు గమనించినట్లయితే కనుక మనకి దీంట్లో 5 నుంచి 7 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉన్నది. క్లాసిఫికేషన్ అనే టాపిక్ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఎనాలజీలో కూడా 3 నుంచి 5 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉంది. నెంబర్ పజిల్స్ అనే టాపిక్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా మీకు 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. ఆల్ఫాబెట్ టెస్ట్లో మనకి 2 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. డెసిషన్ మేకింగ్లో మీరు గమనించినట్లయితే కనుక ప్రీవియస్ పేపర్స్లో ఒక 3 క్వశ్చన్ల వరకు అడుగుతున్నారు. ఓకేనా? అది 3 క్వశ్చన్లు రావచ్చు, లేదా దానికన్నా ఎక్కువ రావచ్చు, అసలు క్వశ్చన్ కూడా రాకపోవచ్చు. బట్ మోస్ట్లీ 3 క్వశ్చన్లు అయినా మినిమం రావచ్చు. ఈ మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది రాదు మీ ఎగ్జామినేషన్లో, అది మీరు చదవాల్సిన అవసరం లేదు. అలానే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మీరు గమనిస్తే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మీరు చూస్తే కనుక 5 మార్కులు అంటే మీకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళు. ఆ ఒక క్వశ్చన్ ఇచ్చి 5 మార్కులు లేదనుకుంటే కనుక 3 మార్కులు అలా అడుగుతారన్నమాట. ఓకేనా? అందుకని సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. కొన్నిసార్లు 2 క్వశ్చన్లు వస్తున్నాయి. 2 క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏమవుద్ది, అయితే 5 చొప్పున 10 మార్కులు ఇస్తారు, లేదా 3 చొప్పున 6 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ పజిల్స్ కూడా చదవాలి, ఎందుకంటే పజిల్స్ నుంచి కూడా క్వశ్చన్ వస్తున్నాయి. పజిల్స్ నుంచి కూడా మీరు చూస్తే కనుక 4 నుంచి 5 మార్కులు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. పజిల్స్ కూడా చూడాలి. సీటింగ్ ఎలిమెంట్ పజిల్స్ అనేవి వదలకూడదు గ్రూప్ 4 అభ్యర్థులు, ఎందుకంటే మీకు చూస్తే కనుక ప్రీవియస్ పేపర్లో ఖచ్చితంగా మీకు ఇక్కడి నుంచి క్వశ్చన్లు వచ్చాయి. అందుకని 80% మీరు ఇక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా వీటిని నేర్చుకోవాల్సిందే. మీరు నేర్చుకునేటప్పుడు కూడా మీరు పెద్ద లోతుగా వెళ్ళి బ్యాంక్ ఎగ్జామినేషన్ లెవెల్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఎగ్జామినేషన్ లెవెల్ అయితే కనుక కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గమనిస్తే కనుక ప్రీవియస్ పేపర్స్ని మనకి అంత కష్టంగా కనిపించట్లేదు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కనీసం మీడియం లెవెల్లో నేర్చుకోగలిగితే కనుక ఇక్కడి నుంచి వచ్చే 10 మార్కులు అయ్యి ఉండొచ్చు, లేదా 12 మార్కులు అయ్యి ఉండొచ్చు. ఆ మార్కుల్ని మీరు పోగొట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మార్క్స్ని సంపాదించుకోగలుగుతారు. అంతేగాని మళ్ళీ ఇక్కడి నుంచి ఇవి మా వల్ల కాదని చెప్పి నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. జస్ట్ మీడియం లెవెల్లో నేర్చుకుంటే సరిపోద్ది. నాన్ వెర్బల్ రీజనింగ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే కనుక నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి సుమారుగా 5 నుంచి 9 క్వశ్చన్లు మీ ప్రీవియస్ పేపర్లో కనిపిస్తుంటాయి. ఎస్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి, మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి, వాటర్ ఇమేజెస్ ఉంటాయి, పేపర్ కట్టింగ్ ఉంటుంది, పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది, ఎంబెడెడ్ ఫిగర్స్ ఉంటాయి, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఎనాలజీ బేస్డ్ ఫిగర్స్ ఉంటాయి, సిరీస్ బేస్డ్ ఫిగర్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ బేస్డ్ ఫిగర్స్ ఉంటాయి. ఇలాంటి అన్నీ కూడా మీకు నాన్ వెర్బల్ రీజనింగ్లో కవర్ అవుతాయి. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి మీకు 5 నుంచి 9 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి క్రిటికల్ రీజనింగ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో. ఇక్కడ కూడా మీరు గమనిస్తే కనుక దీంట్లో నుంచి కూడా మీకు 5 నుంచి 10 క్వశ్చన్లు రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ కన్క్లూజన్, ఇవన్నీ కూడా మీకు ప్రకటనలు వాదనలు, ప్రకటనలు ఊహాగానాలు, ప్రకటనలు కార్యాచరణలు, ఇలాంటివి అన్నీ కూడా మీకు మీ పేపర్ ఓపెన్ చేస్తే కనుక కనిపిస్తాయి. దీంట్లోంచి కూడా మనకి 5 నుంచి మనకి 10 క్వశ్చన్ల వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. అలా మీరు గమనిస్తే కనుక మ్యాక్సిమం మీరు గమనిస్తే ఈ 150 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో 150 క్వశ్చన్లు, ఈ 150 క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే సుమారుగా మీరు గమనిస్తే కనుక 110 నుంచి 120 క్వశ్చన్లు మధ్యలో మనకి మ్యాథ్స్ పేపర్ అంటే మీ రీజనింగ్ అర్థమెటిక్ నుంచి రాబోతున్నాయి. 110 నుంచి 120 క్వశ్చన్లు మనకి
రీజనింగ్ పేపర్ అర్థమెటిక్ పేపర్ నుంచి రాబోతుంది అనమాట. అంటే మనకి ఎగ్జామినేషన్లో సిలబస్లో ఇచ్చిన మొదటిది, రెండవది, 5వ సెక్షన్ నుంచి రాబోతున్నాయి. 3, 4 సెక్షన్ నుంచి మనకు సుమారుగా ఒక 30 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి అనమాట. దానికన్నా ఎక్కువ కూడా రావట్లేదు, 30 క్వశ్చన్ల వరకు వస్తున్నాయి. సో దానివల్ల మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రీజనింగ్ని మాత్రం అస్సలు వదలకూడదు. ఎందుకంటే మీరు చూస్తే ఎక్కువ క్వశ్చన్లు మీకు రీజనింగ్ నుంచే మీ ఎగ్జామ్లో కనిపిస్తాయి. అందుకనే మీరు మ్యాక్సిమం మార్క్స్ రీజనింగ్ తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే రీజనింగ్లో చాలా ఎక్కువ క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. రీజనింగ్ అనేది చాలా సింపుల్. రీజనింగ్లో ప్రతి చాప్టర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మీరు తక్కువ నేర్చుకుంటారు, తక్కువ సమయంలో నేర్చుకుంటారు, బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు. అది రీజనింగ్ యొక్క స్పెషాలిటీ. అర్థమెటిక్లో ఏమవుద్దంటే మీకు అర్థమెటిక్లో కూడా క్వశ్చన్లు వస్తాయి, కానీ ఏం జరుగుద్దంటే అర్థమెటిక్లో ప్రతి చాప్టర్ కొంచెం పెద్దగా ఉంటుంది రీజనింగ్తో పోలిస్తే. అర్థమవుతుందా? రీజనింగ్తో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటాయి. అందువల్ల కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు చేయాల్సి ఏంటంటే ఎక్కడైతే మనకి ఫాస్ట్గా మార్కులు వస్తాయో వాటి ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఒక ప్రాపర్ ప్లాన్ లేకోకుండా, ఒక ప్రాపర్ పద్ధతి లేకోకుండా మీరు అన్నిటికీ సమానంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతే రేపొద్దున మీరు నష్టపోతున్నారు. అందుకని అలా చేయకూడదు. ఫస్ట్ మీరు చూసుకోవాల్సి ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఎక్కడి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి అనే సంగతి తెలుసుకోవాలి. దాని తర్వాత మీరు ప్రయారిటీ ఆర్డర్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రీజనింగ్ ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే అర్థమెటిక్లోకి వెళ్ళండి. అర్థమెటిక్లోకి వెళ్ళి అర్థమెటిక్లో నేను చెప్పాను కదా ఏ టాపిక్స్ ఏంటని చెప్పని, దాని ప్రకారం మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక నేను చెప్తున్నాను కదా, మీకు ఏదైతే ఈ పేపర్ ఉందో పేపర్ 2, ఈ పేపర్ 2లో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మర్చిపోవద్దు, ఈ 150 మార్కులకి గాను మీరు చాలా సులువుగా 120+ మార్క్స్ సంపాదిస్తారు. అదే ఒకవేళ మీకు పేపర్ ఈజీగా వచ్చింది, పేపర్ ఈజీగా వస్తే మనం 130, 140 మార్కులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది పేపర్ ఈజీగా వస్తే. అర్థమైందా? మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీకు ఈ పేపర్ కనుక ఈజీగా వస్తే కనుక 150 క్వశ్చన్లకి 130, 140 కూడా వస్తాయి. అర్థమవుతుందా? అలా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మినిమంలో మినిమం మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. క్లాసులు మంచి క్లాసులు వినాలి. ఎలాంటి క్లాసులు పడితే అలాంటి క్లాసులు వినకూడదు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో టైం చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. మీకు ఎగ్జామినేషన్లో ఎవరబ్బా జాబ్ ఇచ్చేది అంటే ఎవరైతే విత్ ఇన్ ద టైం చేస్తారో వాళ్ళకే జాబ్లు వస్తాయి. ఎందుకంటే ఆన్సర్ రావడం గొప్పతనం కాదు, ఆన్సర్ నువ్వు ఎంత తక్కువ సమయంలో తీసుకొస్తున్నావు అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేగాని సార్ నాకు ఈ క్వశ్చన్ ఎలా చేయాలి తెలుసు సార్, నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి తెలుసు సార్ నాకు, కానీ ఎగ్జామినేషన్ నాకు టైం సరిపోలేదు సార్, ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఆన్సర్ పెట్టగలిగాను సార్. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ పెడితే జాబ్ ఇస్తారా? ఎగ్జామినేషన్లో విత్ ఇన్ ద టైం చేయకోకుండా సార్ నాకు తర్వాత టైం ఇస్తే మళ్ళీ నేను ఆన్సర్ చేయగలను సార్ అంటే జాబ్ ఇస్తారా? ఎవరు? ఎవరైతే ఎగ్జామినేషన్లో విత్ ఇన్ ద టైం చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తాయి. అలా మీకు విత్ ఇన్ ద టైం ఆన్సర్ పెట్టేలాగా మిమ్మల్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు క్లాసులు వినాలి, వాళ్ళ దగ్గర మాత్రమే మీరు కోచింగ్ తీసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీకు జాబ్ సాధించగలుగుతారు. అంతేగాని మీరు ఏదో కోచింగ్ క్లాసులు కదా అని ఎలా పడితే అలా ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కోచింగ్ లేని చోట్ల జాయిన్ అయిపోవడం వల్ల మీకు చాలా నష్టం జరగబోతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మీరు చూస్తే కనుక ఈసారి గ్రూప్ 4 తెలంగాణ దాంట్లో మీకు 8,000కి పైనే పోస్టులు ఉన్నాయి. ఇంత మంచి అవకాశం మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారా, లేదా అలాంటి ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారా? తెలివైన విద్యార్థి అయితే కనుక ఆ వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. సో మీరు తెలివైన విద్యార్థులని నమ్ముతున్నాను. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను మీకు చెప్పేది ఏమిటంటే సంక్రాంతి స్పెషల్ కింద ఈ పేపర్ 2 కోర్స్ మొత్తాన్ని కూడా ఇవాళ రేపు అంతే, ఓన్లీ 2 డేస్ కన్నా ఇంకెక్కువ ఉండదన్నమాట. జస్ట్ మీకు ఇది ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఆఫర్లో మీకు కేవలం ఇది 15, 16 ఈ 2 రోజుల్లోనే. ఆ తర్వాత మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉండదు. జనవరి 15, జనవరి 16 ఈ 2 రోజుల్లో మాత్రం ఈ కోర్సు మీకు జస్ట్ 499 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. మీరు వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు వెళ్ళి కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కనుక కంప్లీట్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే కనుక చూడండి ఒకసారి, మీకు మనం ఏం చేసామంటే తెలంగాణ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కలిపి ఒక కాంబో ప్యాక్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ కాంబో ప్యాక్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే తెలంగాణలో జరిగే అన్ని
అంటే గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, డిఏఓ లేదా ఇంకా ఏదైనా తెలంగాణ సంబంధించిన వేరే ఇతర పరీక్షలు ఉన్నా సరే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కోర్సు డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ కోర్సు ఒకవేళ మీరు కనుక 3 నెలల పాటు తీసుకోవాలనుకుంటే కనుక ఇది 2,300 రూపాయలు దీని ప్రైస్. అదే ఒకవేళ మీరు కనుక ఈ కోర్స్ని 6 మంత్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రైస్ మీకు 3,300 రూపాయలకి అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మీకు మొత్తం అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా తెలంగాణ స్పెషల్ కాంబో అనమాట. దీంట్లో మీకు అన్నీ కూడా కవర్ చేయడం జరుగుద్ది. మొత్తం అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మీ సిలబస్ ప్రకారం మీ ఎగ్జామినేషన్ ఏదైతే ఇక్కడ మేము మెన్షన్ చేస్తామో వాటికి ఉపయోగపడే విధంగా మేము క్లాస్ చెప్పాము. మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే కనుక మీకు క్లాసెస్ వస్తాయి, పీడిఎఫ్ మెటీరియల్ వస్తాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి అనమాట. సో మర్చిపోకోకుండా ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలానే ఒకవేళ మీరు ఓన్లీ గ్రూప్ 4కి ప్రిపేర్ అనుకున్నా, ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అనుకున్నా, ఓన్లీ గ్రూప్ 3 ప్రిపేర్ అనుకున్నా సరే మీ కోర్స్ అనేది కేవలం 2,000 రూపాయలకి అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే మీకు ఓన్లీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 2,000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. అదే ఒకవేళ మీరు కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంది కంప్లీట్ కోర్స్ 2,000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. మ్యాథ్స్ బ్యాచ్ కూడా మీకు 800 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. జిఎస్ బ్యాచ్ 1000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. తెలుగు, ఇంగ్లీష్ ఇవి కూడా మీకు 300 రూపాయలకి అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సో మర్చిపోకోకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్థమవుతుందా? అలానే ఒకవేళ మీరు కనుక అర్థమెటిక్, రీజనింగ్ స్పెషల్ బ్యాచ్ కావాలనుకుంటే కనుక 4,900 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ అలానే ఒకవేళ మీరు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రతి సబ్జెక్ట్ 1000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏపీ సచివాలయం సంబంధించిన కోర్స్ అనమాట. ఇది కూడా మీకు కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కాంబో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం అన్ని ఎగ్జామినేషన్ ఉపయోగపడింది. ఇది కూడా కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ కూడా మీకు 3 మంత్స్ కోర్స్ అయితే కనుక 2,300 రూపాయలు అవైలబిలిటీలో ఉంటుంది. అదే ఒకవేళ మీరు 6 మంత్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇది మీకు 3,300 రూపాయలకి అవైలబిలిటీలో ఉండబోతుంది అనమాట. ఓకేనా? మర్చిపోకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే విద్యార్థులు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. మీరు చేయాల్సిన ఏంటంటే నేను చెప్పిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆ టాపిక్సే ప్రిపేర్ అవ్వండి. మిగతా టాపిక్స్ అనవసరంగా ప్రిపేర్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రిపరేషన్ చేయండి కరెక్ట్గా. 1కి 3 సార్లు క్లాసెస్ని రివిజన్ చేయండి. ఎగ్జామినేషన్స్ ఫస్ట్ టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్ రాయండి. ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎక్కడ మార్కులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఆ పోయే మార్కుల్ని మళ్ళీ నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఏవైతే తప్పులు సరిదిద్దుకోవడం ఉంటుందో అవి ఎలా సరిదిద్దుకోవాలి ఇలాంటివన్నీ చేయండి. తర్వాత మీరు ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్స్ రాయండి. ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్ రాసి టోటల్గా మీరు ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీ వచ్చే మార్కులు వల్ల రేపొద్దున మీరు మెయిన్ ఎగ్జామినేషన్ రాయడం వల్ల మీరు జాబ్ కొట్టగలరా కొట్టలేరా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. దాని ప్రకారం మీరు డే బై డే మీ పర్ఫార్మెన్స్ని కనుక మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఎప్పటికప్పుడు మీ సరిదిద్దుల్ని మీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ మీరు మార్క్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 4 నోటిఫికేషన్లో మీరు జాబ్ కొట్టబోతున్నారు. సో దానికి మీకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ డెడికేషన్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ ప్రిపరేషన్. ప్రాక్టీస్ ఎవరైతే ఇలా చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాబ్ని సాధిస్తారు. మీకు కనుక ఒకవేళ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో ఏదైతే ఉందో పేపర్ 2కి సంబంధించి ఉపయోగపడినట్లయితే కనుక ఒకసారి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోవద్దు, నేను ఇచ్చిన ఏదైతే స్పెషల్ ఆఫర్ ఏదైతే ఉందో ఈ సంక్రాంతి రోజు అలానే రేపు ఈ 2 రోజులు మాత్రమే ఆఫర్ అవైలబుల్ ఉంటుంది, తర్వాత ఉండదు. కేవలం 500 రూపాయలే అంటే 499 రూపాయలకే మీకు కంప్లీట్ పేపర్ 2 అనేది అవైలబిలిటీ ఉంది. మీరు వెంటనే చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ కంప్లీట్ కోర్సెస్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా సరే కంప్లీట్ కోర్స్ సంబంధించిన ఆఫర్స్ కూడా నేను చెప్పడం జరిగింది. మీరు చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ కోర్స్ కావాల్సిన కంప్లీట్ కోర్స్ లేదా పేపర్ 2 కావాలంటే పేపర్ 2 లేదా మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ మీకు నచ్చిన కోర్స్ని మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చందన్ లాయర్స్ టీమ్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు.